నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి పరకామణి అంటే ఆ హుండీ కానుకలు లెక్కించేటువంటి ఆ ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి ఆ రవికుమార్ అనేటువంటి వ్యక్తి అక్కడ డబ్బులు, డాలర్లు, బంగారం కొట్టేయడము, ఆదాయానికి మించినటువంటి ఆస్తులు కూడగట్టడము, ఒకరోజు దొంగతనం చేస్తూ ఉంటే ఆయన పట్టుబడితే ఆయన మీద కేసులు పెట్టి అప్పట్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ పెద్దలు కావచ్చు, ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, అప్పటి పోలీసులు కావచ్చు, అందరూ కుమ్మక్కై ఇది ఎట్లుందంటే దొంగతనం చేసిన వాడిని కోర్టుకు సబ్మిట్ చేయాల్సింది పోయి ఆ నిబంధనలను తుంగలో తొక్కుతూ లోక్ అదాలత్కు తీసుకెళ్లి సెటిల్మెంట్ చేపించి ఆయన ఆస్తులను శ్రీవారికి రాసివ్వడం జరిగింది. అసలు ఎంత కొట్టేశాడు, ఎన్ని రోజులుగా దొంగతనం చేస్తూ ఉన్నాడు, అసలు ఎన్ని ఆస్తులు ఆయన మీద ఉనింది, ఎన్ని ఆస్తులు రాసిచ్చాడు, ఎన్ని ఆస్తులు మిగతా వాళ్ళు కొట్టేశారు అనేటువంటి కోణంలో దర్యాప్తు జరగకుండా ఏదో తూతూ మంత్రంగా ఒక 10% 20% శ్రీవారికి రాసిచ్చేసి మిగతా 80% కొట్టేసినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. ఈ కుంభకోణం దాదాపు 100 కోట్ల పైమాటే అని కూడా అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. దానికి సంబంధించి అప్పట్లో పోలీస్ అధికారులుగా పనిచేసినటువంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి హైకోర్టు అయితే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అంటే వాస్తవంగా ఏం జరిగిందంటే ఆయనకు ప్రతిరోజు కొట్టేయడం ఆయనకు అలవాటు. ఒకరోజు దొరికిపోయాడు. దొరికిపోతే పంచాయతీ చేసి ఆ ఆస్తులను శ్రీవారికి రాసిచ్చి, సో ఆయన్ని నేను తప్పు తెలుసుకున్నాను, శ్రీవారి డబ్బులు కొట్టేయడం అనేది 100 కోట్ల పైచిలుకు కొట్టేసిన తర్వాత తెలుసుకున్నాడంట ఆయన రవికుమార్ అనే ఆయన చెప్పడము, వీళ్ళు నమ్మడము, ఇదేదో వాళ్ళ ఇంట్లో ఊర్లో కట్ట పంచాయతీ లాగా ఇది హిందువుల మనోభావాలకు సంబంధించింది, భక్తులు ఆ శ్రీవారి టీటీడీ ప్రతిష్టకు సంబంధించినటువంటి విషయాన్ని చాలా సులభంగా లోక్ అదాలత్కు తీసుకెళ్లి దాన్ని సెటిల్మెంట్ చేయడం జరిగింది. అప్పట్లో అక్కడ పనిచేసినటువంటి పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరైనటువంటి సెక్షన్లలో కేసు బుక్ చేయకుండా చాలా కేవలమైనటువంటి కేసులు బుక్ చేసి దాన్ని ఆ కేసును నీరుగార్చేసి లోక్ అదాలత్కు తీసుకెళ్ళి సెటిల్మెంట్ చేసి కొంత శ్రీవారికి ఇచ్చి కొంత అయితే వాళ్ళు కొట్టేయడం జరిగింది. దాని మీద హైకోర్టు అయితే సీరియస్ అయింది. ఇక్కడ చూడండి, కుట్రదారులైనటువంటి పోలీసులపై, ఇక్కడ పోలీసులు అనకూడదు, దొంగ పోలీసులు, కుట్రదారులైనటువంటి దొంగ పోలీసులపై చర్యలు తీసుకోవాలి. నిందితుడితో వారు కుమ్మక్కయ్యారు, కావాలనే సరైన సెక్షన్లు నమోదు చేయలేదు. ఉన్నత న్యాయస్థానం స్పష్టీకరణ. కావాలనే నిందితుడు అంటే రవికుమార్తో కుమ్మక్కయ్యి అప్పట్లో పనిచేసినటువంటి పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ డబ్బులు కొట్టేసినటువంటి హుండీలో కానుకలు కొట్టేసినటువంటి ఆ రవికుమార్తో కుమ్మక్కయ్యి శిక్ష తక్కువ ఉన్నటువంటి సెక్షన్లలో కేసు బుక్ చేసి సో కేసును నీరుగారు చేశారని చెప్పి హైకోర్టు అయితే కనుక పూర్తి అధికారాలను సిఐడికి అదేవిధంగా ఏసీబీకి ఇవ్వడం జరిగింది. సో మీరు పూర్తి అధికారాలు వాడుకొని ఈ కేసును ఒక కొలిక్కి తీసుకురండి అని చెప్పింది. సో జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య కాలంలో ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పాడు, $7, $10, $1000, $77,000 అన్నాడు కదా. మరి పోలీసులు కుమ్మక్కయ్యారని చెప్పి ఇప్పుడు సాక్షాత్తు హైకోర్టే చెబుతా ఉంది. దీని గురించి ప్రెస్ మీట్ పెట్టి ఏమి చెబుతాడు, ఏమీ చెప్పడు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఉన్నారు, కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు, రాజకీయ కక్షలో భాగంగానే చేస్తూ ఉన్నారు, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నారని మళ్ళీ పాడిందే పాడారా జగన్మోహన్ రెడ్డి అని చెప్తాడు. సో ఇక్కడ చూడండి ఎంత పెద్ద కుంభకోణం చేశారో. ఒక దొంగ దొరికితే అతన్ని సరైనటువంటి సెక్షన్లు పెట్టి లోపల వేయకుండా సో నీరు గారిపోయేలాగా కేవలమైనటువంటి సెక్షన్లు పెట్టి అతన్ని కాపాడినందుకు గాను ఆస్తులు కొట్టేయడం జరిగింది. ఇదంతా గమనించినటువంటి హైకోర్టు పూర్తి అధికారాలను ఏసీబీకి సిఐడికి ఇచ్చి దీనిని ఈ కేసును తేల్చండి అని చెప్పి అయితే చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూడండి, తిరుమల శ్రీవారి పరకామణిలో చోరీ ఘటనకు సంబంధించిన కేసును బలహీనపరచడంలో కుట్రదారులైన పోలీసులపై, దొంగ పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. సిఐడి నివేదికను పరిశీలిస్తే ఈ కేసులో నిందితుడు సివి రవికుమార్ తదితరులతో కొంతమంది పోలీసు అధికారులు కుమ్మక్కైనట్లు స్పష్టమవుతుందని పేర్కొంది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు, హిందూ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆలోచించవలసినటువంటి విషయము, ఒక్క సివి రవికుమారే ఇలాగా చేశాడా, ఇలాంటి ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు, ఎన్ని సంవత్సరాలుగా హుండీలో భక్తులు వేస్తున్నటువంటి కానుకలు కొట్టేస్తా ఉన్నారు అనే దాని మీద దృష్టి పెట్టాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈవో ఆయన మనిషే,
చైర్మన్ ఆయన మనిషే, పాలక మండలి ఆయన మనుషులే. సో అప్పట్లో ఏ విధంగా వీళ్ళు లెక్కాపత్రం లేని డబ్బులు కదా ఇది, హుండీలో ఎంత పడతా ఉంది, ఎంత ఆదాయం వస్తూ ఉందని చెప్పి లెక్కించినప్పుడు కదా తెలిసేది. లెక్కించక ముందే కొట్టేస్తూ ఉంటే అసలు చాలా సులభమైనటువంటి విధానాన్ని డబ్బులు సంపాదించడానికి, స్కామ్ చేయడానికి ఎంచుకున్నటువంటి మార్గమే అంటే గత ప్రభుత్వంలో హుండీలో డబ్బులు కొట్టేయడం. నెయ్యి ఎవరైతే ఉన్నారో నెయ్యి సప్లై అంటే టీటీడీని ఒక ఏటీఎం లాగా వాడుకున్నారు. ఎప్పుడు డబ్బులు కావాలంటే టీటీడీలో, ఎందుకంటే లెక్కాపత్రం ఉండదు ఆడ, ఎందుకంటే అంతా మనోళ్ళే. సో అక్కడ పై నుంచి కింద వరకు టాప్ టు బాటమ్. సో ఇంకా అధికారులు అంటారా, అక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా కొంతమందిని అన్యమతస్తులను పెట్టేసి వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకొని ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లు టీటీడీని భ్రష్టు పట్టించారు. అందులో భాగంగానే ఇప్పుడు హైకోర్టు చాలా సీరియస్గా వార్నింగ్ ఇచ్చింది. సో అప్పట్లో ఎవరైతే పోలీస్ అధికారులు ఈ కేసును డీల్ చేశారో వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోండి అని చెప్పి చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలను జారీ చేసింది. ఇప్పుడు పూర్తి స్వేచ్ఛ వచ్చింది సిఐడి కావచ్చు, ఏసీబీకి కావచ్చు. సో త్వరలో అసలు ఆ పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇన్వాల్వ్ అయ్యారా, అప్పట్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారా, అప్పట్లో ఉన్నటువంటి టీటీడీ చైర్మన్ ఇన్వాల్వ్ అయ్యాడా, ఈఓ ఇన్వాల్వ్ అయ్యాడా, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు అంటే ఇక్కడ పెద్దల ఆశీస్సులు లేకుండా ఎవరో పోలీసు అధికారులు 100 కోట్ల రూపాయలు ఈ విధంగా సెటిల్మెంట్ చేస్తారు అని నమ్మితే మనంత అమాయకులు ఇంకెవరో ఉండరు. సో కాబట్టి రాజకీయ నాయకుల ఆశీస్సులతోనే ఈ పరకామణిలో కుంభకోణం జరిగింది. డబ్బులు లెక్క పెట్టక ముందే కొట్టేశారు. లెక్క పెడితే కొట్టేస్తే కేసు అవుతుంది, కానీ లెక్క పెట్టక ముందే కొట్టేశారు. పెద్ద పెద్ద నోట్లన్నీ కొట్టేశారు, బంగారం కొట్టేశారు, డాలర్లు కొట్టేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 77,000కి ఎందుకయ్యా ఇంత పంచాయితీ, 77,000 కొట్టేసినాడు, ఆస్తులు రాసిచ్చినాడంట. ఎవడైనా బుద్ధుండేవాడు 77,000 మాత్రమే కొట్టేస్తే కోట్ల రూపాయల ఆస్తులు శ్రీవారికి రాసివ్వడానికి అతనికి ఏమైనా మెంటలా? సో 77,000 కొట్టేశాడట. 77,000 కొట్టేసింటే క్షమించండి అని ఇంకొక 30,000 ఇచ్చి ₹1,00,000 ఇస్తారు, కానీ కోట్ల రూపాయల ఆస్తులను శ్రీవారికి రాసిస్తారా? దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. ఆయన మాట్లాడేటువంటి ఆ మాటలు ఒక్కసారి మీరు లోతుగా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఎవరైనా 77,000 కొట్టేస్తే కోట్ల రూపాయల ఆస్తులు రాసివ్వడు కదండి. సో కోట్ల రూపాయల ఆస్తులు కొట్టేసింటేనే కదా రాసిస్తారు. మరి కోట్ల రూపాయల ఆస్తులు కొట్టేసి ఒక 10% 15% దేవుడికి ఇచ్చి మిగిలినటువంటి ఆ ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని అప్పటి పోలీసు అధికారుల సహాయంతో ఎవరో కొట్టేశారు. ఆ కొట్టేసింది ఎవరు? సో ఇప్పుడు పోలీసులను పిలిచి విచారిస్తే అప్పట్లో పోలీసు అధికారులు ఎవరైతే తక్కువ శిక్ష ఉన్నటువంటి కేసులను నమోదు చేసి ఆ కేసును నీరుగార్చడానికి ప్రయత్నించారో ఆ పోలీసులను పిలిచి ఇప్పుడు విచారిస్తే అసలు విషయం, అసలు దొంగలు, ఈ పోలీసు దొంగలను విచారిస్తే అసలు దొంగలు బయటపడతారు. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.